ఈరోజు కథ మౌగ మనసులు రచించిన వారు వనజ గారు. దివ్య రాత్రంతా మేల్కొని ఎప్పుడో తెల్లారే ముందు నిద్రపోయింది. విజయ్ కూడా అంతే. ఇద్దరు 2 రోజులు ఏదో ఉన్నామంటే ఉన్నామనిపించారు. దివ్య దిగులుగా మేడ మీద కూర్చుని ఎదురుగా ఉన్న కూటిలో 2 పిచ్చుకలు కిచ్కిచ్మంటుంటే చూస్తూ ఉంది. వెనక నుంచి ఎవరో తన కళ్ళు మూసేస్తారు. ఆ పని ఎవరు చేశారో తెలిసినా కూడా కామ్గా ఉంది దివ్య. మళ్ళీ ఆ మనిషే దివ్య కళ్ళ మీద నుండి తన చేతులు తీసేసి, ఏ దివ్య, ఎప్పుడో చలాకీగా ఉండే నువ్వు ఏంటింత సైలెంట్ అయిపోయావు? అసలు నేను చూస్తుంది దివ్యనేనా? పోవే నీళ్ళు. నా బాధలో నేనుంటే నీకు చలాకీ కావాలా ఇప్పుడు? బాధనా? ఎందుకే? ఎందుకంటే ఏం చెప్పనే, నాకు మామను చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఓసిని, అదా నీ బాధ? ప్రేమంటే అంతేనే. అంటే కేవలం చూడాలి అనిపిస్తేనే ప్రేమనా? చూడాలి అనిపిస్తేనే ప్రేమ కాదే. నువ్వింతకు ముందు కూడా మీ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేదానివి, మరి అప్పుడు కూడా ఇలా అనుకునేదానివా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు నీకు మీ మామని చూడాలి, తనతో మాట్లాడాలి అనిపిస్తుంది? అవును, ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ముందు నీకు మీ మామంటే ఇష్టం, కానీ ఇప్పుడు ఆ ఇష్టం ప్రేమగా మారింది. నువ్వు మీ మామని ప్రేమిస్తున్నావు. అసలు ఈ ఇష్టం ఏంటి, ప్రేమ ఏంటి? నాకు ఎప్పుడూ మా మామ అంటే ఇష్టమే. ఇష్టం వేరు, ప్రేమ వేరు దివ్య. ఇష్టం కేవలం పక్కనున్నంతసేపు మాత్రమే ఉంటుంది, కానీ ప్రేమ తన పక్కన లేకపోతే ఊపిరి ఆడదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు మీ మామ పక్కన ఉన్నంత వరకు బాగుండేది, అంటే ఇష్టం. ఇప్పుడు మీ మామ పక్కన లేకపోతే నువ్వు ఎందుకు సంతోషంగా మామూలుగా లేవు? అవును నీళ్ళు, మామ పక్కన లేకపోతే అసలు ఏం బాగాలేదు. నన్ను నవ్వించేవాడు, అన్నం తినిపించేవాడు, కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇంకా డౌట్ లేదు, నువ్వు మీ మామని ప్రేమిస్తున్నావు. నిజంగానా? అయితే నేను మా మామని ప్రేమిస్తున్నానా అంటూ పైకి లేచి గట్టిగా అరుస్తుంది. ఐ లవ్ యూ విజయ్ మామ. చాలే సంబరం. మరి మీ విజయ్ మామకి నువ్వంటే ఇష్టమా? ఓ, చాలా అంటే చాలా ఇష్టం. అది నీకెలా తెలుసు అంటుంది. ఎలా తెలుసు అంటే మామ నన్ను చూసుకునే దాన్ని బట్టి తెలిసింది. మరి నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసా? ఏమో, మీ మామ నువ్వంటే తనకి ఇష్టమని చేసే పనులలో తెలియజేశాడు. మరి నువ్వెలా చెప్తావు? నేను కూడా తనని బాగా చూసుకుంటాను, అప్పుడు మామకి తెలిసిపోతుంది కదా. అవసరం లేదు, నువ్వేమీ అదే పనిగా పనులు చేసి చెప్పనవసరం లేదు. మరెలా? మీరు ఒకటయ్యారా? శోభనం రోజు ఏమీ జరగలేదా? ఏమన్నా? ఏం జరుగుతుంది? నీళ్ళు దివ్య చెవిలో ఏదో చెప్తుంది. చాచా, అలా ఏం జరగలేదు. ఇద్దరు మనుషులు భార్యాభర్తలుగా మారాక వాళ్ళ మనసుల కలయికతో పాటు తనువుల కలయిక కూడా ముఖ్యమే. అప్పుడే ఆ బంధం ఇంకా బలపడుతుంది. నువ్వు ఆ బంధానికి సరే అంటే ఆటోమేటిక్గా మీ మామకు తెలిసిపోతుంది నువ్వు తనని ప్రేమిస్తున్నావని. అంటే ఇప్పుడు నేను మామతో దీని గురించి చెప్పాలా? నువ్వేం చెప్పనవసరం లేదు. మీ మామ ఒక్క అడుగు ముందుకేసినప్పుడు నీ అంగీకారం తెలుపు చాలు అంటుంది. ఆ మాట చెప్పేసరికి దివ్య బుగ్గలు ఎరుపెక్కుతూ ఉంటాయి. అబ్బో, మా అన్నయ్య గురించి చెప్పేసరికి బుగ్గలు సిగ్గులు మొగ్గలయ్యాయి. కాస్త మా అన్నయ్య కోసం దాచుకోమ్మా, పోవే. హోయ్ హోయ్ అని నీళ్ళు దివ్యకి చెక్కిలి గింతలు పెడుతూ నవ్విస్తూ ఉంటుంది. అబ్బా ఆపవే. ఆపుతాలే, కానీ ఇంకా నేను వెళ్ళొస్తా. అప్పుడేనా? నాకు 5వ నెల పడింది. అమ్మ వాళ్ళ ఇంటికి నిద్ర చేద్దామని వచ్చాను. ఇంకా ఊరికి వెళ్ళాలి. సుశీల పిన్ని నువ్వు వచ్చావంటే ఒకసారి చూసిపోదామని వచ్చాను. అవునా? కాంగ్రాట్స్ నీళ్ళు. నాకు కాంగ్రాట్స్ చెప్పడం కాదు, త్వరలో నువ్వు కూడా అమ్మ అవ్వాలి, అర్థమైందా? దివ్య తల వంచుకొని సరే అంటుంది. సరే మరి నేను వెళ్ళొస్తా, బాయ్ అంటుంది. దివ్య అమ్మ అన్న పదం తలుచుకుంటేనే దివ్య ఏదో కొత్తగా ఆనందంగా ఉంటుంది. 3 రోజుల నుండి పడిన వేదనంతా ఎగిరిపోయింది. విజయ్తో మాట్లాడాలి అనిపిస్తుంటే కిందికి వెళ్ళి సుశీల ఫోన్ తీసుకొని విజయ్కి కాల్ చేసింది, కానీ బిజీ వచ్చింది. మళ్ళీ మళ్ళీ ఒక 10 సార్లు చేసింది, అయినా బిజీ వచ్చింది. ఇంకా నిరుత్సాహంగా అలా సోఫాలో తలని వెనక్కి వాల్చింది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. హలో విజయ్ మామ,
ఏమ్మా మీ విజయ్ మామ తప్ప మేం గుర్తుండమా ఏంటి? అబ్బా పిన్ని, నువ్వు కూడా ఇప్పుడే చేయాలా? సరే త్వరగా చెప్పు, ఎందుకు చేసావు? నేనేమి నీతో మాట్లాడటానికి చేయలేదులేవే. ఫోన్ మా అక్కకివ్వు. అమ్మా పిన్ని ఫోన్ చేసింది, నీతో మాట్లాడాలంట అంటూ ఫోన్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి సుశీలకి ఇచ్చింది. సుశీల నిర్మల ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. దివ్య ఎదురు చూసి ఇంకా తన వల్ల కాక నిరుత్సాహంగా రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ విజయ్, ఏంటి దివ్య ఎన్నిసార్లు ఫోన్ చేసింది? ఆఫీస్ మీటింగ్లో ఉండి చూసుకోలేదు అని కాల్ కలుపుతుంటే బిజీ అని వస్తుంది. అలాగే ఇంకో 5 టైమ్స్ కాల్ చేస్తాడు, ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అని. ఇంకా మళ్ళీ బిజీ వస్తుంటే ఎలాగో సాయంత్రం వెళ్తా కదా అనుకుని లైట్ తీసుకున్నాడు. వంశీకృష్ణ పట్నం నుంచి పిండి వంటలకి కావలసిన సరుకులన్నీ తీసుకుని వచ్చాడు. సుశీల ఇరుగు పొరుగు వారిని సాయానికి రమ్మని చెప్పింది. 6-7 మంది అమ్మలక్కలు వచ్చి పిండి వంటలు చేయడం మొదలు పెట్టారు. రూమ్లోకి వెళ్ళిన దివ్య పడుకుని అలాగే నిద్రపోయింది. మధ్యాహ్నం అవుతూ ఉండగా సుశీల దివ్యని భోజనం చేయడానికి పిలిచినా కానీ ఆకలి లేదు అని చెప్పి పంపించేసింది. పొద్దున నీళ్ళతో మాట్లాడిన దగ్గర నుంచి తన మనసులో లేదు. ఎప్పుడెప్పుడు విజయ్తో మాట్లాడదామో అని ఉంది. అలాగే విజయ్ తలుపుల్లోనే ఆలోచిస్తూనే ఉండిపోయింది. కొన్ని నిమిషాలు కాదు గంటలు అలాగే ఉండిపోయింది. బయట ఏవో అరుపులు గోలగోలగా ఉంటే బయటికి వెళ్ళింది. నిర్మల ఫ్యామిలీ వచ్చేశారు. సన్నీ బన్నీ పరుగులు పెడుతున్నారు. సుశీల హడావుడిగా తిరుగుతూ ఉంది. కిచెన్లో అయితే సరిగ్గా కుదరవు అని బయట 2 పెద్ద కట్టెల పొయ్యిలు పెట్టారు. ఆ కట్టెల పొయ్యి పొగ ఇంటి లోపలి వరకు చుట్టుకుంది. దివ్య బయటికి వచ్చి దగ్గుతుంది. ఆ పొగ వల్ల సన్నీ బన్నీ దివ్యని చుట్టిస్తారు. అక్క బాగున్నావా అంటూ దివ్య వారిని వదిలి నిర్మల తన భర్తని పలకరించింది. కాసేపు అక్కడే కూర్చుని ఇంకా ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోయింది. అందరూ ఉన్నారు. నైట్ డ్రెస్ వేసుకుంటే బాగోదు అని సింపుల్ చీర కట్టుకుంది. దీపం పెట్టేసి అలా బయట కూర్చుంది. సన్నీ బన్నీ ప్లీజ్ అక్క రా అక్క ఆడుకుందామని బ్రతిమలాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఒప్పుకుంది. ఫస్ట్ సన్నీకి కళ్ళకు గంతలు కట్టారు. ఏదో పరధ్యానంలో ఉన్న దివ్య ఈజీగా అవుట్ అయిపోయింది. ఇప్పుడు దివ్య కళ్ళకి గంతలు కట్టారు సన్నీ బన్నీ. దివ్యని చుట్టూ తిప్పి పట్టుకోమన్నారు. సన్నీ బన్నీ అక్క ఇక్కడ అంటూ అరిచారు. దివ్య ముందుకు వెళుతూ రేకుల షెడ్ వైపు వెళ్ళింది. రేకులు కొంచెం కిందికి వంచి ఉండటం వల్ల అవి నొదురుకు గీసుకుంటాయన్న టైంలో దివ్యని పక్కకు లాగారు. ఆ లాగడంలో దివ్య బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడుతుంటే నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నారు. దివ్య కళ్ళగంతలో వేపేసింది. ఇప్పటికీ మీకు అర్థమైపోయింది కదా దివ్యని ఎవరు పట్టుకున్నారో. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా 3 యుగాల్లా మారాయి ఆ మూగ మనసులకి. సన్నీ బన్నీ హే మామా అవుట్ అన్న అరుపులకి ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు. సుశీల నిర్మల వచ్చి విజయ్ని లోపలికి తీసుకుని వెళ్ళారు. కుశల ప్రశ్నలు అయ్యాక విజయ్ని ఫ్రెష్ అవ్వమన్నారు. విజయ్ ఫ్రెష్ అయ్యేలోపు తన డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది దివ్య. కానీ విజయ్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికది సిగ్గు, కానీ పొద్దున ఫోన్ చేయలేదన్న కోపంతో ఆ సిగ్గుని కోపంతో కప్పేసింది. ఫ్రెష్ అయి వచ్చి హాల్లో విజయ్ అందరితో మాట్లాడుతుంటే దివ్య మాత్రం రూమ్లోనే ఉంది. డిన్నర్ టైం కావడంతో అందరూ తినడానికి కూర్చుంటే దివ్య మాత్రం రాలేదు. సుశీల తల కొట్టుకుంటూ ఏమైంది దీనికి, మధ్యాహ్నం కూడా తినలేదు, ఎప్పుడు కూడా రూమ్లో నుండి బయటికి రాలేదు అనుకుంటూ అందరికీ వడ్డించింది. విజయ్ అక్క మేం కలిసి తినేస్తాంలే అని ప్లేట్లో అన్ని పెట్టుకుని రూమ్లోకి వెళ్ళాడు. దివ్య బెడ్కి ఓ చివర కూర్చుని ఉంది. విజయ్ దివ్య దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాడు. దివ్య అటువైపుకు తిరిగింది. ఇప్పుడు మా దివ్య ఎందుకు కలిగిందట? నాతో మాట్లాడవరా? అబ్బా అయ్యో మామ ఏమైంది? ఏమీ కాలేదు. నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మరి నేను పొద్దున ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? 1 కాదు 10 సార్లు చేశా.
సారీరా, ఆఫీస్ మీటింగ్లో ఉన్నా, అందుకే చూసుకోలేదు. ఏమిటిప్పుడు కూడా నాతో మాట్లాడవా? దివ్య విజయ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. విజయ్ దివ్యని నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రేమగా అన్నం తినిపించాడు. విజయ్కి చాలా హ్యాపీగా అనిపించింది దివ్యలో ఇంత మార్పుకి, తనపై కురిపించిన ప్రేమకి. ఇద్దరు అన్నం తినేసి హాయిగా విజయ్ దివ్య నడుం చుట్టూ చేసి దివ్య విజయ్ కౌగిలా బానిసగా ఒకరు ప్రజెన్స్ ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతూ నిద్రపోయారు. నెక్స్ట్ డే షాపింగ్ కోసమని విజయ్ దివ్య సన్నీ బన్నీ షాపింగ్కి టౌన్కి వెళ్ళారు. మాల్లో వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ తీసుకున్నారు. తిరిగి వచ్చేటప్పుడు విజయ్కేమో డెమో పీస్కి కట్టిన ఒక చీర నచ్చుతుంది. చీర మొత్తం వైట్ కలర్, అక్కడక్కడ రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నాయి. దివ్య వాళ్ళని ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళమని తన చీరని ప్యాక్ చేయమని చెప్తాడు. ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకొని తినేస్తూ ఉంటారు. లాస్ట్లో ఐస్ క్రీమ్ తిన్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళ కోసం కూడా తీసుకున్నారు. ఇంటికి వచ్చేసి అందరికీ షాపింగ్ చేసిన వస్తువులు చూపించారు. విజయ్ మాత్రం తన కొన్న చీరను ఎవరికీ తెలియకుండా తన బ్యాగ్లో భద్రంగా ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటున్నాడు సన్నీ. ఇంకా ఒకటే ఉందని బన్నీ ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకున్నాడు. అసలు అది దివ్యది, తర్వాత తిందాంలే అని దాచిపెట్టుకుంది. రే, నా ఐస్ క్రీమ్ నాకు ఇవ్వరా అంటూ దివ్య బన్నీ దగ్గరికి వెళ్ళింది. నేను ఇవ్వనక్క అంటూ వాడు పరిగెందుకున్నాడు. దివ్య వాడి వెంట పడింది. బన్నీ దివ్యని తెప్పిస్తున్నాడు. దివ్య బన్నీ వెనుక పరిగెడుతూ ఎదురుగా వస్తున్న విజయ్ని గుద్దుకొని కింద పడబోయేంతలో విజయ్ పట్టుకున్నాడు. కానీ దివ్య వచ్చిన ఫోర్స్కి బ్యాలెన్స్ చేసుకోలేక ఇద్దరు పక్కనే ఉన్న నీటి తొట్లో పడిపోయారు. దివ్య లేద్దామని ట్రై చేస్తుంటే మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఏ దివ్య, ఎక్కడికి లేస్తున్నావు? ఇలాగే బాగుంది కదా అని ఐవింగ్ చేశాడు. దివ్య సిగ్గుతో తలదించేసుకుంది. లేద్దామని ట్రై చేస్తున్నా విజయ్ దివ్య చుట్టూ చేతులేసి పట్టుకోవడం వల్ల లేవలేకపోయింది. మా అమ్మ అంతకంటే ఇంకా గొంతులో మాట బయటికి రాను అంటుంది. విజయ్ దివ్యకి ఇంకా దగ్గరగా జరిగి బంధించాలనుకునే లోపు దివ్య విజయ్ని వెనక్కి నెట్టి బయటికి వెళ్ళాలని చూస్తుంది. కానీ మన విజయ్ మామ దివ్యని చేయి పట్టి లాగాడు. దెబ్బకి మళ్ళీ దివ్య విజయ్ ఎద మీద వాలింది. మామ ప్లీజ్ ప్లీజ్ మామ. విజయ్ కంప్లీట్ బాడీ దివ్యకి టచ్ అవుతుంటే దివ్యకి ఇంకా అలజడి పెరిగిపోతుంది. విజయ్ దివ్యని ఇబ్బంది పెట్టలేక తనే ఫస్ట్ నీళ్ళ తొట్టి గోడలో హై జంప్ చేసి బయటికి వచ్చి దివ్యకి చెయ్యందించాడు. కనీసం దివ్య విజయ్ ముఖం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. విజయ్ కూడా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. దివ్య ఫ్రెష్ అయి వచ్చింది. తర్వాత విజయ్ ఫ్రెష్ అయి వచ్చాడు. సుశీల నిర్మల ఇద్దరూ అయిపోయిన పిండి వంటలన్నీ బిందెలకు సర్ది పసుపు బుట్టతో మూత మూశారు. ఆ రోజు రాత్రి అంతా హడావిడిగా గడిచింది. తెల్లారేసరికి పనులన్నీ అయిపోయాయి. విజయ్ దివ్య రెడీ అయి వచ్చారు. దివ్య పింక్ అండ్ బ్లూ కలర్ పట్టు చీరలో కొందెన బొమ్మలాగా ఉంది. మన విజయ్ మామ ఏమైనా తక్కువ? ఆల్గే గ్రీన్ ఫార్మల్ షర్ట్ అండ్ పీచ్ కలర్ ప్యాంట్లో పిచ్చ హ్యాండ్సమ్గా ఉన్నాడు. సుశీల ఇద్దరిని దేవుడి గదిలో కూర్చోబెట్టి వడి పూజించి అందులో బియ్యం, జాకెట్ పీస్, పసుపు, కుంకుమ, గాజులు సౌభాగ్యవతికి కావలసిన వన్నింటిని వడి నింపింది. చివరిగా ఇద్దరితో తాంబూలం వేసుకోమని చెప్పింది. రామాలయంలో పూజ చేసుకుని కారులో విజయ్ వాళ్ళ ఊరికి బయలుదేరారు. వెనకాల పిండి వంటల బిందెలు అన్ని ఎద్దుల బండి మీద వస్తూ ఉన్నాయి. మా సైడ్ అయితే సారీ ఇలాగే తీసుకెళ్తారు. మీ ప్రాంతంలో కూడా అంతేనా? కామెంట్లో చెప్పండి. జర్నీలో కూడా దివ్య విజయ్ వంక కనీసం చూడని కూడా చూడలేదు. కానీ వడి బరువుగా అనిపిస్తుంటే కొంచెం ఇబ్బంది పడి అలాగే విజయ్ భుజం మీద తల వాల్చింది. 2 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నారు. మళ్ళీ ఇంటి ఆడపడుచులు హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. దివ్య విజయ్లు హరికి ఇందుమతికి కాళ్ళకు నమస్కరించారు. విజయ్ టైర్డ్గా ఉంటే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. దివ్య కూడా విసుగ్గా ఉన్నా అసలు రూమ్ వైపే వెళ్ళలేదు. కిందనే అలాగే పట్టు చీరలోనే ఉంది. నిన్న జరిగిందే పదే పదే గుర్తొస్తుంటే విజయ్ని చూడాలన్నా కూడా బిడియంగా ఉంటుంది దివ్యకి. ఇంకా సాయంత్రం ఫ్రెష్ అవ్వడానికి తప్పనిసరిగా రూమ్కి వెళ్ళాలి. కానీ విజయ్ ఉంటాడు. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది దివ్య.
ఇంతలో పొలం నుండి ధాన్యం వచ్చిందని చెప్పి దింపించడానికి కిందికి వెళ్ళాడు విజయ్. ఇలాంటి సిచ్యువేషన్ కోసమే ఎదురు చూస్తున్న దివ్య ఇంకా ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. నైట్ అందరూ భోజనాలు చేసేసి ఆరు బయట నలుకల మంచాలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఒక్క మంచంలో ఒక్క ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది. విజయ్ మంచంలో మాత్రం విజయ్ ఒక్కడే ఉన్నాడు. దివ్య ఇందుమతి పక్కన కూర్చుంది. విజయ్ రా అని సాగ చేశాడు. దివ్య తల అడ్డంగా ఊపింది. ప్లీజ్ అన్నాడు లెప్ మూమెంట్ ఇస్తూ. మళ్ళీ తల అడ్డంగా ఊపింది. ఈసారి విజయ్ దివ్య సీరియస్గా చూస్తూ చూపుడు వేలు చూపించి బెదిరించాడు. దివ్య రెండు చేతులు అడ్డం పెట్టి వద్దు వద్దు అన్నట్టు భయపడుతూ చూసింది. విజయ్ నవ్వి మరి రాని లిప్ మూమెంట్ ఇచ్చాడు. దివ్య ఎల్లహే అన్నట్టు పెద్ద విరిచి ఇందుమతిని గట్టిగా భుజం చుట్టూ చేసి పట్టుకుంది. ఇవన్నీ ఏం తెలియని ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మాటల్లో వాళ్ళే పాడిపోయారు. విజయ్ దిండును పట్టుకుని దివ్యని తిట్టుకుంటూ అలాగే మంచం మీద పడుకున్నాడు. దివ్య నవ్వుకుని కాసేపు వాళ్ళ మాటలు విని అలాగే నిద్రపోయింది. అందరూ ఇంకా నిద్ర వస్తుండటంతో లోపలికి వెళ్ళిపోయారు. దివ్య అలాగే పడుకొని ఉండటంతో విజయ్ దివ్యని ఎత్తుకుని తన రూమ్లోకి తీసుకెళ్లాడు. రోజులాగే దివ్యని చోటేసుకొని పడుకున్నాడు. దివ్య నిద్రలో విజయ్ని ఇంకా అల్లుకుపోయింది. మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసాడు. దివ్యకి మెలకువ వచ్చి చూస్తే తన విజయ్ కౌగిట్లో ఉంది. ఎలా వచ్చానా అని ఆలోచించి ఏమీ తట్టక మెల్లిగా విజయ్ నుంచి విడిపించుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. కాసేపు తర్వాత విజయ్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. అందరూ టిఫిన్ చేశారు. సుశీల నిర్మల వెళ్ళిపోయారు. విజయ్ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ విన్నాడు. ఇంతలో డోర్ బెల్ మోగింది. దివ్య పక్కన ఏదో పని చేసుకుంటూ ఉంది. ఇందుమతి కిచెన్లో ఉంది అని విజయ్ వెళ్ళి డోర్ తీశాడు. ఆ వచ్చిన వ్యక్తి విజయ్ పీక పట్టుకున్నాడు. దివ్య భయంతో గట్టిగా అరిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.